నార్త్లో ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా? తెలుసన్న. కేకే రాజు గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు చేస్తున్నారు. ఈ ముగ్గురులో ఎవరు గెలిస్తే నార్త్ భవిష్యత్తు బాగుంటుంది, నార్త్లో డెవలప్మెంట్ అవుతుంది అని అనుకుంటున్నారు? కేకే రాజు గారు గెలిస్తే పక్కాగా డెవలప్మెంట్, ఆల్రెడీ కేకే రాజు గారు గెలిచినా ఓడిపోయినా సరే డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు. సార్ ఓడిపోతేనే ఎంత చేశారు అనేసి అంటే గెలిస్తే ఇంకా ఏ రకంగా చేస్తారనేది మీ ఆలోచన. యా, చూస్తూ ఉంటాం కదా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం కదా కేకే రాజు గారు. అట్లా ఎందుకు అయ్యాలి కేకే రాజు గారు కోట ఎందుకు అయ్యాలి? ఇవి జేడి లక్ష్మీనారాయణ కూడా గతంలో మంచి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది, విష్ణుకుమార్ రాజు ఎమ్మెల్యే గెలిచారు, వాళ్ళిద్దరిని కాదని ఎందుకు కోట వేయాలంటారు? నా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం జేడి లక్ష్మీనారాయణ గారికి లాస్ట్ టైం జనసేన నుంచి ఇక్కడ కొన్ని ఓట్లు పడ్డాయని చెప్పి ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఈయన ఓడిపోయిన తర్వాత ఎప్పుడు సరే ఈ నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కనపడలేదు. అలానే విష్ణుకుమార్ రాజు గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచారు, బిఫోర్ లాస్ట్ టైం గెలిచారు, లాస్ట్ టైం ఓడిపోయారు. ఆయన కూడా ఓడిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కనపడలేదు, జనాల్లో లేరు కదా, ఎక్కడ కనిపించలేదు కదా. కరోనా టైంలో అసలు ఎక్కడ కనిపించారన్న ఒక కేకే రాజు గారు తప్ప నార్త్ అనేసి అంటే ఇంకా ఎవరి పేరు కూడా బయటకు వినపడే సమస్య లేదు. కరోనా టైంలో చాలా వరకు కేకే రాజు గారు పార్టీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవ చేశారు, ప్రతి ఒక్కరికి బియ్యం అందించడం చాలా చేశారు. అదే కాకుండా నియోజకవర్గంలో ప్రతి ఇంటిని టచ్ చేసిన ఏకైక వ్యక్తి కేకే రాజు గారు. ఇవన్నీ ఆయన గెలిపించబోతున్నాయా? ఖచ్చితంగా యువత ఒకటే ఓటేస్తే సరిపోదు కదా, అన్ని వర్గాలు ఓటేస్తేనే గెలుస్తారు కదా కేకే రాజు. కేకే రాజు గారికి యువత సపోర్ట్ ఉంది. అలానే జగనన్న ఏవైతే సంక్షేమ పథకాలు అవన్నీ ఇచ్చి ఉన్నారో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు ముసలి ముతక అని లేకుండా ప్రతి ఒక్కరు ఇప్పుడు పెన్షన్ కానివ్వండి, లేదంటే పేదలందరికీ ఇల్లు కానివ్వండి, స్టూడెంట్స్కి ఓట్స్ లేకపోయినా చిన్నపిల్లలకి వాళ్ళందరికీ కూడా జగనన్న స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా ప్రమోట్ చేశారు కదా. కేకే రాజు గారి యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా ఫాలో ఉందన్న. ప్రతి ఒక్కరు ఇప్పుడు మొన్న మీరు నామినేషన్ చూసినట్టయితే మీ అందరం స్వచ్ఛందంగా చాలా మంది వెళ్ళడం జరిగింది కేకే రాజు గారు వెనకాల. డబ్బులు ఇచ్చారా? మాకు ఎవరు డబ్బులు ఇవ్వరన్నా. నాకు బిజినెస్ ఉన్నా సరే కేకే రాజు గారు ఖచ్చితంగా ఈ నియోజకవర్గం ఎలాగైనా గెలాలి. అంటే వేరే ప్రభుత్వం వస్తే నిన్ను ఇబ్బంది పెడతా బిజినెస్ ఉంది కదా? అస్సలు లేదు. ఎందుకంటే ఆయన లాస్ట్ టైం మీకు అలాగనుకుంటే ఓడిపోయినా సరే అతను నియోజకవర్గాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్క ఊరు ప్రతి ప్లేస్లో కూడా ఖచ్చితంగా కేకే రాజు గారు తిరగడం జరిగింది. ప్రతి సమస్యని కూడా ఆయన దగ్గరుండి రిసాల్వ్ చేయడం జరిగింది. ఆయన పవర్ ఉన్నా లేకపోయినా సరే అతను ఎప్పుడు రాజులానే బిహేవ్ చేశారు. అయితే ఈసారి నార్త్లో ఏ రాజు గెలిపోతున్నారు? ఖచ్చితంగా కేకే రాజు గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారన్న.